బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక వైసీపీ కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు, ఆయన అనుచరులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సమీపంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగిస్తూ టీడీపీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పాలనపై విశ్వాసంతోనే ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే టౌన్ అధ్యక్షుడిని ఆహ్వానిస్తున్నాం. అలాగే వాళ్ళు ఎదవరాళ్ళని చెప్పినప్పుడు అసలు ఫోన్ కాదు, వెంటనే పిఏ గారిని పిలిచి వీళ్ళ సమస్య వెళ్ళి మీరు తీర్చమన్నప్పుడు వెంటనే మాతో ఎన్నో పనులు ఉంటాయి. పిఏ గారు అంటే ఎన్నో ఉంటాయి, అయినప్పటికీ కానీ సమయాన్ని తీసుకొని వచ్చి మాకు వెంటనే ఆ నలుగురికి సహాయం చేశారు. అలాంటి ఎన్నో ఇక చెప్పుకుంటూ పోతే శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారికి, అలాగే చీరాల అధికార ప్రతినిధి అయినటువంటి చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ మహేంద్ర బాబు గారికి, అదేవిధంగా చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీ మిన్సా సాంబశివరావు గారికి, అదేవిధంగా టీడీపీ పార్టీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు వాళ్ళ సచివారిని ఫోటో ఓపెన్ చేస్తున్నారు. స్వాగతం పలుకుతున్నాం. అందరం ఈరోజు చాలా పండగ వాతావరణంతో 28వ వార్డులో ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఒక కౌన్సిలర్ లేదా ఒక పర్సన్ ఇలా ఉండాలి అని చాలా మంది చెప్పారు. ఈ రోజు